నా పేరు దివ్యారెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మేనకోడల్ని. ఈరోజు ఫ్యామిలీ తరపున క్యాంపెయినింగ్ చేసేదానికని కడపలో తిరుగుతున్నాము. ఈ సాయంత్రం 23వ వార్డు నాగరాజ్పేటలో ఉన్నాము. గత 3 రోజుల నుంచి కడపలో తిరుగుతున్నాము. ఇక్కడ జరిగిన ప్రతి డెవలప్మెంట్ చూస్తున్నాము. జగనన్న మనకి లాస్ట్ 5 ఇయర్స్లో పెట్టిన శ్రద్ధ, విద్య వైద్య రంగంలో పెట్టిన శ్రద్ధ ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఈ కడపలో తిరిగి మన అందరితో మాట్లాడుతుంటే వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారో గత 5 ఇయర్స్ పాలనలో, అండ్ ఎంత ఆశగా చూస్తున్నారో మళ్ళీ జగనన్నని గెలిపించుకోవాలని, అది చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. మాకు ఇక్కడ క్యాంపెయినింగ్ చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అందరితో మాట్లాడేదానికి వాళ్ళు ప్రతి ఇంటికి పథకాలు అందినాయి, ప్రతి ఇల్లు బెనిఫిట్ అయ్యింది జగనన్న పాలనలో. ఇది మాకు చాలా అందరి ఆనందంతో అని మాకు చెప్తున్నారు. ఇది జనాలు ఇది జగనన్న పాలన గుర్తించి ఎంత బాగా చేస్తున్నాడు, ఈ పనులు గుర్తించి అన్నకే మళ్ళీ ఓటేస్తున్నారని. మన అవినాష్ గారు, అంజద్ బాషా గారు లోకల్గా ఉండి అన్న ప్రతి డెవలప్మెంట్ ప్లాన్కి సహకరించి ఇక్కడ కోఆపరేట్ చేసి ఇక్కడ డెవలప్మెంట్ బాగా చేస్తున్నారు. మరి ఇక్కడ మేము హైదరాబాద్లో ఉంటాము, ఇప్పుడు కడపకు వచ్చినాము. అసలు హైదరాబాద్ కంటే ఎక్కువ డెవలప్మెంట్ కనిపిస్తుంది. అసలు ఇక్కడ వచ్చిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ, క్యాన్సర్ హాస్పిటల్ కానీ, ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్, పుష్పరాజ్ ఐ ఇన్స్టిట్యూట్ అన్నీ వచ్చి ఉన్నాయి. మేము పోయిన అపార్ట్మెంట్స్లో వెళ్తే అందరూ స్టూడెంట్స్, స్టాఫ్ దే ఆర్ సో హ్యాపీ, చాలా ఆనందంగా ఇక్కడ కడపకు వచ్చి ఉన్నారు. ఇక్కడ చాలామంది మూవ్ అయినారు కడపకి, ఇక్కడ ఉండి చదువుకునేదానికి, ఇక్కడ జాబుల కోసము. అది చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ ఇక్కడ కట్టిన సర్కిల్స్ రోడ్ వైడనింగ్ చూస్తుంటే అసలు ఈ వరల్డ్ క్లాస్ డెవలప్మెంట్ కనిపిస్తుంది. ఇక్కడ చాలా ఆనందంగా ఉంది కడపలో తిరగాలంటే, నేను చెప్పాలంటే. ఇంకా అంటే అండర్ గ్రౌండ్ గ్యాస్ పైపులు వేసినారు. అది హైదరాబాద్లో కూడా ఇంకా సరిగ్గా వేయలేదండి. కొన్ని కొత్త దాంట్లో వచ్చినాయి కానీ అది ఇంకా ఏమో మనకి సర్కిల్స్కి, ప్రతి సర్కిల్కి సింబల్స్ ఇచ్చినారు. అది ఇంకా ఇక్కడ తిరుగుతుంటే మాకు చాలా ఆనందంగా ఉందండి. ప్రజల సంతోషం, మా సంతోషం. ఇది మళ్ళీ జగనన్న పరిపాలన మళ్ళీ రావాలని అందరూ ఆశిస్తున్నారు, మేము కూడా. దేవుడు దయ చాలా కావాలి. ఎందుకంటే యుద్ధం చేస్తా ఉన్నది రాక్షసులతో యుద్ధం చేస్తా ఉన్నాం. ఏ తప్పు చేయకపోయినా కూడా ఏదేదో జరిగిపోతా ఉన్నట్టుగా విపరీతమైన రాతలు, విపరీతమైన చూపిస్తా ఉన్న టీవీ ఛానళ్ళు. యుద్ధం చేస్తా ఉన్నది ప్రతిపక్షంతో కాదు, ఒక ఉన్మాదులతో యుద్ధం చేస్తా ఉన్నాం. గుణకరుణ ధరణి సేవకుడ కలత చందకయ కారణ జన్ముడా, బుద్ధిహీనులకు ఎంత చెప్పినా తెలియదులే నీ పాలన ఘనత. నువ్వేమ ధైర్యం, నువ్వేమ సైన్యం, నీ కండగున్నది జన ప్రభంజనం. ఆపకు యోధుడ నీ విజయపు పయనం.
అందరి చల్లని దీవెనలతో జగన్ అనే నేను ఈ స్థానంలోకి వచ్చాను. నాయకుడా దేవుడు దయ మీ అందరి చల్లని దీవెనలు ఉన్నంత వరకు వాళ్ళు నా వెంట్రుక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. యుద్ధానికి ఒక రూపం ఉంటే నీలా ఉంటది అంటాం, పోరాటానికి స్ఫూర్తి ఎవరంటే నీ చరిత్ర వినిపిస్తాం, విజయానికి రారాజు ఎవరంటే నీ నడవడే అంటాం, వినయానికి నిజమంటూ ఎక్కడంటే నేను మాత్రమే చూపిస్తాం. గజరాజుని భయపెట్టలేవుగా వీధి కుక్కల అరుపులు. ఆ సత్యం ప్రతి కుక్కకి తెలుసు ఆ పొద్దు అడుగులు. సూర్యకాంతికే తప్పలేదుగా గ్రహణ గడియల నిందలు. అవతార పురుష నిన్ను కీర్తించే రోజు ఉంది ఈ మూర్ఖులు. ముళ్ళ దారిలో నువ్వు నడిచి మగు పూల దారినే వేస్తున్నాడా? నిన్ను నిందించే వారెవరైనా మనిషి జన్మ కరువులుగా గలరా? స్వాగతం స్వాగతం సేద సేద సంరక్షకుడా, స్వాగతం స్వాగతం ధైర్య శౌర్య నవోదయుడా, స్వాగతం స్వాగతం శాంతి సంకేత సైనికుడా, స్వాగతం స్వాగతం పంచభూతాల రూపకుడా, నాయకుడా నాయకుడా నవ్యాంధ్ర నవ నిర్మాణపు శ్రామికుడా, శ్రామికుడా స్వాగతం వీరా సేవకుడా, సేవకుడా నిజ జీవితాల్లో పొడిచే ఉషోదయుడా, ఉషోదయుడా. స్వాగతం వీరా. ఇంతకుముందు నేను చెప్పినాను కదా అధ్యక్ష, దాదాపుగా ఈ 29 గ్రామాల గురించి ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో, 54,000 ఎకరాల గురించి ఏదైతే మాట్లాడుతున్నామో, ఈ పరిధి 54,000 ఎకరాలు ఇంటూ 2 కోట్ల రూపాయలు అంటే 1,09,000 కోట్ల గురించి ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఈ 54,000 ఎకరాలు అన్నది రాష్ట్రం మొత్తం గమనించినట్లయితే ఎంత పర్సెంటేజ్? మిగిలిన రాష్ట్రం 99.999% మిగిలిన రాష్ట్రం అంతా ఉంది. ఆ రాష్ట్రం అంతా కూడా సంక్షేమం వైపు చూస్తా ఉంది, అభివృద్ధి వైపు చూస్తా ఉంది. వాటికి కూడా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరము రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అన్నది కూడా మర్చిపోకూడదు అని చెప్పి నేను సందర్భంగా తెలియజేయాలనుకుంటా ఉన్నా. ఎన్ని కష్టాలు